శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సీ ఆహారంలో దేవుని యొక్క వాక్యాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏది ఉండునా. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు సూచైనటువంటి స్పష్టమైనటువంటి మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రెండు తలంపులు అక్కడ జ్ఞాపకించబడతాయి. ఒక తలంపు ఏంటంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును అనేటువంటి. నిజమే, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త తన స్వరూప్యంలో మనలందరినీ కూడా సృజించాడు. మనమందరం కూడా ఆయన స్వరూపం. ఆయన మనల్ని ఆయన రూపంలో మనల్ని భూమి మీద నిర్మాణం చేశాడు. ఈ సమస్త మానవాళిని మరి సృజించినటువంటి సృష్టికర్త మన ప్రభు. మరి సృష్టించినటువంటి సృష్టికర్త మనకి దేవుడే కదా. అందుకనే మన ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, సర్వశరీరులకు దేవుడును అంటున్నాడు. సృజించిన వాడే. మరి ఈ రోజున ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందంటే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వారు చెప్పుకుంటారు, ఇది నేను మ్యానుఫ్యాక్చర్ చేశాను, ఇది నేను దీన్ని నిర్మాణం చేశాను, దీన్ని నేను నేను చేశానని చెప్తాను. అలాగే మనల్ని చేసిన వాడు, మనం పుట్టించిన వాడు, మన కలుగు చేసిన వాడు, మన నిర్మాణం చేసిన మన ప్రభువు కాబట్టి ఆయన సర్వశరీరులకు దేవుడైనాడు. రెండవ తలంపు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అనే ప్రశ్న. సర్వశరీరులకు దేవుడైనటువంటి ఆయన దేవుడు అంటున్న మాట ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా ఈ భూమి మీద? మనుషులకు అసాధ్యం ఏదైనా అసాధ్యమే మన జీవితంలో. మనుషులు ఏ పాటి వారు? మనం ఏదైనా కానీ కష్టపడాలి, ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. మనం ఏదైనా కానీ మనం కొన్నిసార్లు ఎంతో కష్టపడతాం, అది చేయదాకొచ్చి జారిపోయింది, అది అసాధ్యమైనది. మన వల్ల కాలైపోయింది, మన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితులు. కానీ దేవునికి సమస్తం సాధ్యం. ఎందుకంటే దొరుకుతున్నారు లేఖనాలే మనకు ఆధారం. బైబిల్ గ్రంథాలు మనం గమనించినట్లయితే మరి మన పితరుల జీవితాల్లో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. కఠినులైనటువంటి రాజుల్ని వారి ఏలుబడి కింద మన పితరుల్ని దేవుడు విడిపించలేదా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరినటువంటి నేలలో మన పితరులు నడిపించలేదా? మరి వారి ఆకలి కొన్నప్పుడు అరణ్యంలో ఆకాశం మరి భోజనశాలగా మార్చి వారి మీద, మన పితరుల మీద మరి ఇంచుమించు 6 లక్షల కాలుబలం అంటే మరి 20 లక్షల మందికి అరణ్యంలో ఆకాశం మన్నాతో ఆయన పోషించలేదా? వారు దప్పికొన్నప్పుడు దండను చీల్చి వారి యొక్క దప్పికని తీర్చలేదా? కాబట్టి నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అంటుంది. నేను బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మనుషులకు ఏదైనా అసాధ్యమైనది కానీ దేవునికి సమస్తం సాధ్యం. మన జీవితంలో ఏదైనా ఆయన చేయగలుగుతాం. మరి మన జీవితాలు కట్టాలన్నా ఆయన, మన జీవితాల్లో కొదువులు పూర్చాలన్నా ఆయన, మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డల జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి జరగనటువంటి కార్యాలు కూడా ఆయన చేయగలరు. ఒక జీవితాన్ని కట్టేవాడు ఆయన, ఒక జీవితాన్ని వృద్ధిపరిచేది ఆయన. మరి బిడ్డలు లేనటువంటి జీవితాలు, గర్భఫలాలు లేనటువంటి యొక్క దంపతుల యొక్క జీవితాలను కూడా మరి శారా గర్భాన్ని తెరిచినట్లుగా గర్భాన్ని తెరిచినట్లుగా ఆయన గొప్ప కార్యాలు మన పట్ల చేశారు. అటు రీతిగా ఉదయకాల సమయంలో మరి సర్వశరీరులకు దేవుడైనటువంటి ఆ దేవుణ్ణి నీవు పరిపూర్ణంగా గుర్తిస్తూ, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి నమ్మిక, విశ్వాస నిరీక్షణలో దేవుడు మనందరినీ కూడా స్థిరపరుస్తూ, ఆయన బలపరుస్తూ ముందుకు నడిపించారు. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు ప్రియులు రత్నకుమారి గారికి, రమాదేవికి మరి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ అనేకం జరుపుకుంటూ వారి బిడ్డలు చూసేటువంటి కృపలో దేవుడు వారి జీవితాలు స్థిరపరుస్తూ కానా విందులో ఉన్నటువంటి సమృద్ధిని మరి దేవుడు వారి కుటుంబంలో వారి బిడ్డల జీవితంలో స్థిరపరిచి నెరవేర్చు. ఆమేన్. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని పారగను. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ఈ ఉదయం నాయన మరొక పర్యాయం దివ్యమైనటువంటి నాయన మీ వాక్కుతో మాతో మీరు మాట్లాడారు దేవా. సర్వ శరీరులకు దేవుడు మీరైనారు దేవా. మేమందరం కూడా మీ స్వరూపం, మీరు సృజింపబడినటువంటి వారం ప్రభా. అది మేము గుర్తిరుగుతున్నా తండ్రి. అయ్యా ఇంకా నా తండ్రి ఈ మానవాళి ప్రభా అది గుర్తిరుగుతుంది అయ్యా. సృజించిన సృష్టికర్తను మరిచిన ఆయన, సృష్టిని ఆయన పూజించేటువంటి వారుగా, సృష్టిని ఆయన మరి నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి అయ్యా మా సోదరులు మీరు దర్శించిన దేవా. మమ్మల్ని కలుగు చేసేటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు అనేటువంటి రీతిలో వారి గుర్తుటకు సహాయం చేయాలి దేవా. ఈ భూమి మీద మీకు అసాధ్యమైనటువంటి ఏది లేదు. సమస్తం కూడా మా పట్ల చేయగలిగిన సమర్థులు మీరు అయినారు. మా పితల పక్షాన్ని ఇట్టి కార్యాలు చేశారు అయ్యా. ఈ ఉదయం టీఎల్సీ అనుగ్రహాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితం వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఏ పరిస్థితి ఉంది నా ప్రభావ ఇప్పటి వరకు నేను వారి జీవితాల అపజయాలు, అవమానాలు అయ్యా నిట్టూర్పులతో వారి జీవితాలు ఉంటుంటే ప్రభా ఈ దినం నా తండ్రి వారి యొక్క ప్రతి అవసరతలు మీ నామలో స్థిరపరచబడి నెరవేర్చబట్టుకు సహాయం చేయాలి. ఈ దినం నాయన వెయిటింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నట్లు మా ప్రియ రత్నకుమార్ గారిని రామాదేవి మీరు ఆశ్రయించిన ప్రభావ వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ దయచేయండి. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీకి అనేకం జరుపుకుంటారు. వారి బిడ్డలు కూడా దీవించబట్టుకుంటారు. వారి యొక్క బిడ్డలకు నా తండ్రి వారి స్టడీస్ మీ కృప దయచేసి ఉన్నతమైన భవిష్యత్తును దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థనకు సమర్పించుకుంటాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.